శ్రీ వేదవ్యాసాయ జగద్గురవే నమః. శ్రీ సద్గురుభ్యో నమో నమః. ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్న విధంగా పురాణాల్లో అలాగే ఇతర గ్రంథాల్లో కూడా 18 అనేటువంటి సంఖ్యకి చాలా విశేషమైనటువంటి స్థానాన్ని ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ 18వ సంఖ్యకి ఎందుకంత వైశిష్ట్యము, 18 సంఖ్య యొక్క విజ్ఞానం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం విశ్లేషణ చేసుకుందాము. మహర్షి వేదవ్యాసుల వారు రచించినటువంటి పురాణాలు 18 అనేటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఇందులో ఒక ప్రశ్న మనకు ఉత్పన్నమయ్యేది ఏంటి అని అంటే, 18 ఎందుకు, 15 ఎందుకు కాకూడదు, 20 ఎందుకు కాకూడదు అని అనిపిస్తుంది. ఇందులో ఏదో గూఢ రహస్యం దాగి ఉందని కూడా మనకు అనిపిస్తుంది. మహర్షి వేదవ్యాసులు ఎందుకు తన రచనలలో ఎక్కడ చూసినా కూడా 18 సంఖ్యను అనుసంధానించారో చూస్తే అది యాదృచ్ఛికం కాదని, దాంట్లో ఏదో గూఢార్థం ఉందని చెప్పి కూడా మనకు అనిపిస్తుంది. పురాణాలు 18, ఉపపురాణాలు కూడా 18, మహాభారతంలోని పర్వాలు కూడా 18, శ్రీమద్ భగవద్గీతలోని అధ్యాయాలు 18, అంతేకాకుండా శ్రీమద్ భాగవతంలో శ్లోకాల సంఖ్య 18,000. ఈ విధంగా అష్టాదశ సంఖ్య విస్తృతంగా కనిపించడం ఘనాక్షర న్యాయంగా అయితే మనం చెప్పలేము. అనగా యాదృచ్ఛికంగా జరిగింది అనేటువంటి విషయాన్ని మనము నొక్కి చెప్పలేము. తప్పకుండా ఇందులో ఏదో ఒక గూఢార్థం దాగి ఉంది. అది ఏమిటి అనేటువంటి విషయాన్ని కాస్త విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. సృష్టి యొక్క 18 విభాగాల్ని మనకి శతపథ బ్రాహ్మణంలో వేదం చెబుతోంది. శతపథ బ్రాహ్మణంలో ఇష్టకోపధానానికి సంబంధించిన సందర్భంలో 17 ఇష్టకలు సృష్టికి సంబంధించినటువంటివిగా చెబుతున్నారు. ఇష్టకము అనంటే మన ఇష్టాన్ని పూరణ చేసేటువంటి ఒకానొక సాధనము. దీన్ని మనం ఎన్ని ఇష్టకలు, ఎన్ని రకాలుగా కలిగినటువంటి ఇష్టకల్ని మనం ఉపధానం చేస్తామో ఆ ఇష్టకలన్నీ కూడా మన ఇష్టాలని పూర్ణ చేసే విధంగా వేదాలలో పరికల్పన చేశారు. ఈ ఇష్టకలు అనంటే ఇటుకలు అని సామాన్యమైన భాషలో మనకి తెలుస్తోంది. మనము ఇటుకల్ని సంస్కృతంలో ఇష్టకము అని అంటాము. అలాగే ఇష్టకానికి వెనక ఉండేటువంటి ఒక తాత్పర్యాన్ని ఇష్టకము అనంటే మన ఇష్టాన్ని పూరణం చేసేదిగా కూడా అందులో వ్యాఖ్యానం చేశారు. కనుక ఈ ఇష్టకోపధానం చేయడం వల్ల మన ఇష్టాలను సిద్ధింపజేసుకునే విధంగా మనకి ఒక పరికల్పన వేదంలో కనిపిస్తూ ఉంటుంది. ఇందులో సృష్టికి సంబంధించినటువంటి 7 రకాలైన ఇష్టకల్ని ప్రజాపతి వివరణ చేసినట్లుగా, అలాగే ఆ వివరణ చేసినటువంటి ప్రజాపతిని కూడా కలుపుకున్నట్లయితే 18 సృష్టి యొక్క భేదాలు మనకి అక్కడ వ్యాఖ్యానం చేసి భాష్యకారులు చెప్పారు. అలాగే యజుర్వేదంలో ప్రతిరష్టాదశ అనేటువంటి ఒక వాక్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అక్కడ కూడా అష్టాదశ సంఖ్యకు ఉండేటువంటి ప్రాశస్త్యాన్ని, అలాగే 12 మాసాః పంచర్తవః అని అంటే 12 మాసాలు 5 ఋతువులు, దానితోటి బ్రహ్మని కలిపినట్లయితే, ప్రజాపతిని కలిపినట్లయితే అక్కడ కూడా మనకి 18 అనేటువంటి సంఖ్య మనకి కనిపిస్తూ ఉన్నది. అందువల్ల సృష్టి విషయాన్ని వివరించేటువంటి గ్రంథాలు కూడా 18 ఉండాలనేటువంటి భావన వ్యాస మహర్షిది కావచ్చేమో అనేటువంటి ఒక ఊహ మనకి అనిపిస్తుంది. తర్వాత ఛందస్సుల్లో కూడా మనకి ఈ విషయం కనిపిస్తుంది. వేదాన్ని ఛందస్సు అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. ఎందుకు అనంటే వేదాలన్నీ కూడా ఛందోబద్ధంగా ఉంటాయి కనుక దాన్ని ఛందస్సు అని అంటారు. ఛందస్సు ఆధారంగా ఈ వేదాలన్నీ కూడా ఉంచబడ్డాయి. వీటిల్లో ప్రధానమైనటువంటివి 7 ఛందస్సులుగా చెప్తారు. అందులో గాయత్రీ ఛందస్సు, విరాట్ ఛందస్సు అనేటువంటి 2 ఛందస్సులలో ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు గాయత్రీ ఛందస్సులో, 10 అక్షరాలు విరాట్ ఛందస్సులో మనకు కనిపిస్తున్నాయి. ఇలా ఆ రెండిటి లక్షణాలని సమన్వయం చేసినట్లయితే
అక్కడ కూడా మనకి 18 అనేటువంటి సంఖ్య సిద్ధిస్తోంది. అందువల్ల సృష్టి వివరణ చేసేటువంటి గ్రంథాలు అష్టాదశ సంఖ్యతో ఉండడం అవసరమని భావించి ఉండొచ్చు అనేటువంటి రెండవ ఊహ. ఇందులో మనకి వేదంలో కూడా గాయత్రీ వా ఇయం పృథివీ వై రాజో వై పురుష అష్టాక్షరా గాయత్రి దశాక్షరా విరాట్ అనేటువంటి ఛందస్సుల గురించి ప్రత్యేకంగా విశేషంగా చెప్పడం కూడా మనకి కనిపిస్తూ ఉండడం వల్ల ఇక్కడ ఈ 2 ఛందస్సులని విశేషంగా తీసుకొని వాటిని సమన్వయం చేయడం జరిగింది. ఇక 3వ విషయానికి వస్తే అగ్నికి ఆదిత్యుడికి ఉండేటువంటి సంబంధాన్ని మనం ఇందులో చూసుకోవచ్చు. అనగా గాయత్రి ఛందస్సు అగ్నికి చెందినటువంటిది, విరాట్ ఛందస్సు ఆదిత్యుడికి సంబంధించినటువంటిది. ఇవే సృష్టికి ప్రధానమైనటువంటి కారణాలుగా కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అనేక చోట్ల. కాబట్టి ఈ 2 అక్షరాలు కలిపి చూసినట్లయితే మనకి 18 వస్తున్నట్లుగా ఇందాక చెప్పుకున్నాం. కనుక ఈ విషయంలో మనకి అగ్ని ఆదిత్యుల యొక్క సమన్వయం కూడా మనకి సిద్ధిస్తోంది. ఇక 4వ విషయాన్ని చూసినట్లయితే వేదంలో ఆకాశం గురించి వర్ణించబడింది. 3 రకాలైనటువంటి ఆకాశాలని వేదంలో వర్ణించారు. అవి పరమాకాశము, పురాణాకాశము, దహరాకాశము అనేటువంటి 3 విషయాలు. పరమాకాశము అనంటే అనంతమైనటువంటి ఆకాశం, అనంతమైన బ్రహ్మాండాలను తెలియజేసేటువంటి ఆకాశము. అలాగే పురాణాకాశము అనంటే ఒక బ్రహ్మాండానికి పరిమితమైనటువంటి ఆకాశము. దహరాకాశము అనంటే మన హృదయంలో ఉండేటువంటి ఆకాశం. ఈ విధంగా 3 విధాలైనటువంటి ఆకాశాలని మనకి చెప్పారు. ఇందులో జ్యోతిష్యంలో పురాణాకాశం గురించి వివరిస్తూ అక్కడ పురాణాకాశానికి 360 భాగాలుగా చెబుతారు. ఈ 360 భాగాలని 2 విభాగాలుగా విభజించారు. ఒకటి కనిపించేటువంటి ఆకాశము, ఇంకొకటి కనిపించనటువంటి ఆకాశం. ఇందులో కనిపించేటువంటి ఆకాశానికి 180 భాగాలు, కనిపించనటువంటి ఆకాశానికి 180 భాగాలుగా చెప్పారు. ఇక్కడ కనిపించేటువంటి ఆకాశానికి 180 భాగాలను 10 చొప్పున విభజించినట్లయితే మనకి 18 విరాట్ ప్రాంతాలు. అందువల్ల పురాణాల సంఖ్య కూడా మనకి 18గా ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఇక కనిపించని ఆకాశంలో కూడా 180 భాగాలు ఉన్నాయి కాబట్టి దానిని కూడా 10తో విభజించినట్లయితే మనకి 18 అనేటువంటి సంఖ్య వస్తుంది. కాబట్టి ముందు చెప్పినటువంటి సంఖ్య ఇక్కడ కూడా మనకి సిద్ధిస్తోంది. దీన్ని ప్రత్యేకంగా విమర్శ చేయక్కర్లేదనే ఉద్దేశంతో విడిచిపెట్టడం జరిగింది. తరువాత సాంఖ్య దర్శనంలో కూడా 25 తత్వాల్ని పేర్కొన్నారు. అందులో వ్యక్తమయ్యేటువంటి తత్వాలు 18. కనుక తాత్వికమైనటువంటి అర్థంలో కూడా పురాణాల యొక్క సంఖ్య 18 అవ్వడం అనేటువంటిది ఆశ్చర్యం కలిగించదు. తర్వాత సూక్ష్మ శరీరంలో మనకి 18 అంగాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణములు, ఆ తరువాత వీటికి మనోబుద్ధి అహంకారాలు కలిపినట్లయితే 18 అవయవాలు అవుతాయి. ఈ విధంగా సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి అవయవాలు కూడా 18గా కనిపిస్తున్నాయి. ఇక వేదంలో చెప్పబడినటువంటి భౌతిక వికారాల గురించి తెలుసుకుందాము. వేదాలలో విశ్వంలో ఉండేటువంటి అన్ని పదార్థాలను కూడా 3 భాగాలుగా విభాగం చేశారు. అవి పృథ్వీస్థానీయమైనటువంటివి, అంతరిక్ష స్థానీయమైనటువంటివి, ద్యుస్థానీయమైనటువంటివి. అనగా భూమి, అంతరిక్షము, ఆకాశము వీటికి సంబంధించినటువంటి అంశాలుగా విభజించారు. ఇందులో ప్రతి పదార్థం కాలక్రమంలో 6 రకాలైనటువంటి మార్పులకి లోనవుతుంది అని కూడా చెప్పారు. అవేంటి అనంటే సత్తా అంటే ఉనికి, ఉత్పత్తి అంటే పుట్టడము, వృద్ధి అంటే పెరగడము, పరిపక్వత అనంటే పక్వం చెందడము, క్షయం అంటే క్షీణించడము, నాశనం అంటే లయం అయిపోవడం. ఈ రకాలైనటువంటి 6 వికారాలని చెప్పారు. ఇప్పుడు ముందు చెప్పుకున్నటువంటి 3 స్థానాలు, ఆ 3 స్థానాలకి కలిగేటువంటి 6 రకాలైనటువంటి వికారాల్ని మనము గుణించినట్లయితే 18 వికారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే యథావత మనకి వచ్చేటువంటి సారాంశం ఏమిటి దీని నుంచి అనంటే పురాణాల సంఖ్య 18గా నిర్ణయించబడటం యాదృచ్ఛికమైతే కాదు.
మనకి సృష్టి విధానంలో 18 అనేటువంటి సంఖ్య కనిపిస్తోంది. వైదికమైనటువంటి ఛందస్సుల్లో 18 అనేటువంటి సంఖ్య మనకి ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఆకాశంలో ఉండేటువంటి విభాగము 18గా కనిపిస్తోంది. సాంఖ్య తత్వాలు 18గా కనిపిస్తున్నాయి. సూక్ష్మ శరీర నిర్మాణానికి సంబంధించిన సంఖ్య కూడా 18గా కనిపిస్తోంది. భౌతిక వికారాలు కూడా 18గా కనిపిస్తున్నాయి. ఇన్ని విషయాలు మనకి ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి అని అంటే అది ఖచ్చితంగా యాదృచ్ఛికమైతే కాదు, ఈ 18 అనేటువంటి సంఖ్య వెనకాల అనంతమైనటువంటి విజ్ఞానం దాగి ఉన్నది అనేటువంటి విషయం ఇక్కడ సిద్ధమవుతోంది. అందుకే మహర్షి వేదవ్యాసుల వారు సృష్టి వివరణకు సంబంధించినటువంటి జ్ఞాన సంపదకి, ధర్మబోధకి సంబంధించిన గ్రంథాలైన ఈ పురాణాలకి 18 అంటే 18 అనే సంఖ్యని నిర్ణయించినట్లుగా మనకి తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చిందా? ఇందులో మీరు కొత్తగా తెలుసుకున్నటువంటి విషయం ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక ప్రతి ఒక్కరూ పురాణం అధ్యయనం చేయాలి, పురాణాల్లో ఉండేటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నంతో ఈ పురాణ సమన్వయం అనేటువంటి ఒక సిరీస్ని తలపెట్టడం జరిగింది. ఇందులో పురాణాలకి సంబంధించిన అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలని, అలాగే పురాణాన్ని ఏ విధంగా పఠనం చెయ్యాలి, పురాణాలని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని సమన్వయం చేసి చెప్పే ప్రయత్నంగా ఈ వీడియో సిరీస్ ఉండబోతోంది. కనుక మీరు తప్పకుండా ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క వీడియోని చూడండి. ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలని ఒకసారి చూడండి. అలాగే తర్వాత రాబోయేటువంటి వీడియోలని కూడా మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్క వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, మీ తోటి వాళ్ళకి చూపించండి. మరొక ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.